హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన త్రిపుల్ ఎస్ ఇడ్లీ, పాక ఇడ్లీ, అదేవిధంగా ఈ ఇడ్లీకి కాంబినేషన్గా వడ్డించే చట్నీ రెసిపీ, ఒరిజినల్ సీక్రెట్ రెసిపీస్ని మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ ఇడ్లీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకి పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ ఇడ్లీనే కావాలని అడుగుతారు. అంత స్పాంజీగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ త్రిపుల్ ఎస్ ఇడ్లీని, అదేవిధంగా చట్నీని హోటల్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు నాణ్యమైన మినపగుళ్ళని వేసుకోండి. మినపగుళ్ళు మనం ఒకటి నోట్లో వేసుకొని చూస్తే బాగా గట్టిగా జిగురుగా ఉంటే అది మనకి నాణ్యమైందని అర్థం అనమాట. చూసుకొని తీసుకోండి. ఈ మినపగుళ్ళని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని ఒక 3 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ సేపు నానపెట్టకూడదు ఈ మినపగుళ్ళని. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల ఇడ్లీ రవ్వని వేసుకోండి. ఈ ఇడ్లీ రవ్వ అనేది చాలా సన్నగా ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే మీకు ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి అనమాట. నేనైతే చూసారా కాటన్ ఇడ్లీ ప్రిపేర్ చేసే ఈ ఇడ్లీ రవ్వని యూస్ చేస్తున్నాను. మీరు ఏ రకం బ్రాండ్ అయినా సరే తీసుకోండి, ఏదైనా సరే మనకి బాగా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ వేసుకోవాలన్నమాట. సో 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల ఇడ్లీ రవ్వని వేసుకొని ఈ ఇడ్లీ రవ్వలో నీళ్ళను వేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టారనుకోండి, మనకి ఈ రవ్వ అనేది నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్లు పైకి తేలుతాయి అనమాట. అప్పుడు ఆ నీళ్ళని వంచేసుకోవాలి. మీరు నీళ్ళని వేసిన వెంటనే కనుక వంచేసారనుకోండి, ఇడ్లీ రవ్వ నీళ్ళతో సహా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఒక 5 నిమిషాలు ఆగి ఆ తర్వాత నీళ్ళని వంచేసి ఇదే విధంగా ఒక 2-3 సార్లు ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు మళ్ళీ ఇందులో నీళ్ళని పోసేసుకొని 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ఈ రవ్వని కూడా 3 గంటల సేపు నానపెట్టుకోండి. ఉప్పు వేసుకొని నానపెట్టుకున్నారంటే ఇడ్లీ రవ్వలో ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మురికి ఏమన్నా ఉందంటే పైకి వచ్చేస్తుంది అనమాట. సో 3 గంటల సేపు మినపగుళ్ళు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసి చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా మనం 3 గంటల ముందు నానపెట్టుకున్న రవ్వ కూడా చక్కగా నానిపోయింది. ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి చేత్తోనే రవ్వని చూసారా ఇలా బాగా గట్టిగా పిండేసి నీళ్ళేమీ లేకుండా ఈ రవ్వని మాత్రం ఒక గిన్నెలోకి వేసుకోండి. నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకుంటున్నాను. మీరు స్టీల్ గిన్నెలోకైనా సరే వేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పిండేసి ఇలా గిన్నెలోకి వేసుకోండి. రవ్వ చూసారా ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. నీళ్ళు ఎక్స్ట్రాగా ఏమీ ఉండకూడదు. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా పిండిని బాగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగా రెడీగా పక్కన పెట్టుకున్న ఈ ఇడ్లీ రవ్వలోకి వేసేసుకొని ఈ రవ్వలో ఈ మినపిండి బాగా కలిసే విధంగా సేమ్ ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. అప్పుడు మీకు పిండి అనేది చక్కగా పొంగుతుంది అనమాట. ఇలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. అంటే మీరు నైట్ చక్కగా గ్రైండ్ చేసేసుకున్నారనుకోండి, ఉదయానికల్లా మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది అనమాట. సో పిండిని కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి 1, 2, 3, 4 గీత వరకు పిండి వచ్చింది అనమాట. ఇదే మనకి పిండి పులిసిన తర్వాత డబల్ అవుతుంది అనమాట. అలా డబల్ అయితేనే మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేను ఇక్కడ ముందు రోజు నైట్ పిండిని గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా. నేను చెప్పాను కదా ఆల్రెడీ పిండి డబల్ అవుతుందని. ఈ విధంగా డబల్ అవుతుంది అనమాట. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉంటేనే మీకు చక్కగా పిండి ఇలా పులుస్తుంది అనమాట. ఇలా పులిసిన పిండిని ఒకే డైరెక్షన్లో ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ నీళ్ళని బాగా మరిగించుకోండి. మనకి త్రిపుల్ ఎస్ ఇడ్లీ అంటే స్క్వేర్ షేప్లో ఉంటాయి అనమాట. మనకి హోటల్స్లో అయితే స్క్వేర్ షేప్లో ఉండే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కాబట్టి దానిలో వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అదే మనకి ఇంట్లో అయితే ఇలా రౌండ్ షేప్లో ఉండే ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, వీటిలో కూడా త్రిపుల్ ఎస్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇడ్లీ ప్లేట్లలో ఇలా ఒక క్లాత్ను వేసుకొని తడిపిన క్లాత్ను వేసుకోవాలి, పొడి క్లాత్ కాదు. క్లాత్ను వేసుకున్న తర్వాత నార్మల్గా ఇలా ఇడ్లీ పెట్టేసుకొని ఇడ్లీకి మధ్యలో ఇలా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ను కూడా ఇడ్లీ పిండితో ఫిల్ చేసేసుకోండి. ఇక్కడ మనకి స్క్వేర్ షేప్లో ఇడ్లీ ప్లేట్లు ఉండవు కాబట్టి నేను ఇడ్లీని స్క్వేర్ షేప్లో తెప్పేయడం కోసం ఇలా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్న తర్వాత
ఈ విధంగా క్లాత్తో కవర్ చేసేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీ దగ్గర ఒకవేళ క్లాత్ లేకపోతే ఇలా నార్మల్ ఇడ్లీ ప్లేట్లలో కూడా నార్మల్గా ఇడ్లీ పెట్టుకున్నట్టు పెట్టేసుకొని ఉడికించేసుకోండి. సో మనకి ఇడ్లీ ఉడికే లోపు చక్కగా మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని నూనె వేడైన తర్వాత 2 టీ స్పూన్ల మినపగుళ్ళు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ రెండింటిని కూడా వేయించేసుకోండి. సో ఈ రెండు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 6-8 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. జస్ట్ ఒకసారి అలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. చట్నీ మిశ్రమం చల్లారేలోపు మనం చక్కగా చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 3-4 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు, 1 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని పోపును చక్కగా ఇలా ఎర్రగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనం ముందుగా వేయించుకున్న ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. మీరు కావాలంటే చింతపండును కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకొని ప్రిపేర్ చేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైనన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపుని తీసుకొచ్చి చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి చాలా టేస్టీగా ఉండే హోటల్లో ప్రిపేర్ చేసే చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడుకుతూ ఉన్నాయి కదా, మూత తీసి మీకు చూపిస్తున్నాను. మీ తడి చేతితో ఒకసారి ఈ ఇడ్లీని తాకి చూసారంటే చేతికి పిండి ఏమి అతుక్కోలేదంటే ఇడ్లీ మనకి చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత ఇడ్లీని డిమోల్డ్ చేసుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసేసుకొని క్లాత్ పైన కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఆ తర్వాత ప్లేట్లో ఈ విధంగా తిరగవేశారంటే చక్కగా మనకి ఇడ్లీ ఈ క్లాత్ నుంచి ఊడొచ్చేస్తాయి అనమాట. ఇడ్లీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా ఉంటాయి అనేది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని నేను ఈ విధంగా సగానికి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీకి మధ్యలో గ్యాప్లో మనం పిండి పెట్టాం కదా, అక్కడ ఈ విధంగా కట్ చేసుకుంటే కొంచెం మనకి ఇవి స్క్వేర్ షేప్లో ఉన్నట్టుగా కనిపిస్తాయి. షేప్ ఎలా ఉన్నా కానీ ఇడ్లీ మాత్రం చాలా స్పాంజీగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీలని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో, అదేవిధంగా ధనియాల కారంతో సర్వ్ చేసుకుంటున్నాను నేను. ఈ ధనియాల కారం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో, మీలో ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వేడి ఇడ్లీ మీద చక్కగా కొంచెం ధనియాల కారాన్ని, కొంచెం నెయ్యి వేసుకొని తినండి. ఎంత స్పాంజీగా ఉన్నాయి చూడండి ఇడ్లీలు. నేను చెప్పడం కాదు, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. తప్పకుండా మీరు కూడా విజయవాడ స్పెషల్ త్రిపుల్ ఇడ్లీని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.